a legend. He's a legend. He's a legend. He's a legend. నమస్తే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ జయనామ సంవత్సరాన్ని లెజెండరీ బ్లాక్ బాస్టర్ హిట్తో లెజెండ్ నామ సంవత్సరంగా మార్చేసిన సినిమా లెజెండ్. నందమూరి బాలయ్య పవర్ ఏంటో మరోసారి నిరూపించినటువంటి ఆ కాంబినేషన్ బోయపాటి శ్రీను అండ్ ప్రతినాయకుడిగా కొత్త రూపాన్ని మనకు చూపిస్తున్న జగపతి బాబు అండ్ అందాల సుందరి సోనల్ చౌహాన్ ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు షడ్రుచుల విందు ప్రేక్షకుల కోసం. ఇంటికి మంచిది, మంచి మాటలు నీ ఎదుగుదలకి మంచిది. ఈ విలన్ క్యారెక్టర్ దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ప్రతి నాయకుడను నేను నాయకుడను నేను అన్ను ఎన్ని పాత్రలు సినిమాల తీయగలిగే వాళ్ళు కావాలి. బ్లూటూత్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. He's a legend. He's a legend. He's a legend. He's a legend. ది లయన్ ఇస్ బ్యాక్ అంటూ నందమూరి బాలకృష్ణ తన ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అందించినటువంటి ఈ పండగ రోజున మనం మాట్లాడబోతున్నాం లెజెండ్ తోటి అండ్ లెజెండ్లో ఉన్నటువంటి పవర్ తోటి. నందమూరి బాలకృష్ణ గారికి నమస్కారం అండ్ స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. అండ్ సరికొత్తగా తెలుగు ప్రేక్షకులందరికీ కనిపించిన జగపతి బాబు గారికి కొత్త ఉగాది, కొత్త సినిమా, కొత్త పాత్ర, స్వాగతం సుస్వాగతం. సోనల్ చౌహాన్ మనతో ఉన్నారు, బ్యూటిఫుల్ టైమ్ బాంబ్ లాగా బ్యూటిఫుల్ బాంబ్ సోనల్ చౌహాన్. అండ్ లెజెండ్లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇంతమంది ఇచ్చారంటే దానికి వన్ రీజన్ బోయపాటి శ్రీను గారు, డైరెక్టర్. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. లెజెండ్ ఈజ్ లెజెండరీ హిట్, కంగ్రాచులేషన్స్. 2 రోజుల ముందే మీరంతా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ తీసుకొచ్చేసారు. బాలయ్య బాబు డైలాగ్ చెప్తే సూపర్ హిట్, ఆయన డైలాగ్ పంచ్ అదిరిపోతుంది, ఆయన మాడ్యులేషన్ అదిరిపోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. మీ ఫ్యాన్స్ అందరూ మీ డైలాగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, లెజెండ్ డైలాగ్స్ ఒక ఎత్తు అంటాం. మీరు ఒప్పుకుంటారు దిస్ ఇస్ అ డైలాగ్ హిట్? అలాగే ముందుగా అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అన్నట్టే ఈ ఉగాది ఒక పండుగ వాతావరణం, సంబరాలు. ఉగాది యాక్చువల్ పండగ కంటే ముందే మొదలైపోయింది. ఈ లెజెండ్ సినిమా విడుదలైన దగ్గర నుంచి అందరు ప్రేక్షకులంతా కూడా, నా అభిమానులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో, ఈవెన్ పక్క రాష్ట్రాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా అందరు ఫోన్లు చేసి ఎస్ఎంఎస్ ద్వారా పిక్చర్ చాలా బాగుందండి, మేము ఎలా ఉంచుకున్నామో, అన్ని రుచుల సమ్మేళనం. ఉగాది అంటే ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం అంటే ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనం. ఈ షడ్రుచులు ఏంటంటే మనకి తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు. అంటే జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖాలు, ఈ ఎత్తుపల్లాలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో అలాగే అన్ని నవరసాలు ఇందులో షడ్రుచులే, అందులో నవరసాలు, ఈ షడ్రుచులు అన్నీ కలిసిన సినిమా లెజెండ్. లెజెండ్ అనే సినిమా ఒక కథ మాత్రమే కాదు, ఇందులో పాత్రలు, పాత్రల చిత్రీకరణ, డైలాగ్స్, బిహేవియర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కన్నుల పండుగగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. జగపతి బాబు గారు, ఇప్పటివరకు మీరు మహిళా ప్రేక్షకులకి, వారు చెప్పినట్టుగా మహిళా ప్రేక్షకులకి ఒక సున్నితమైన రొమాంటిక్ హీరోగా పరిచయం. లెజెండ్లో విలన్ అనగానే మీరు కంగు తిన్నారా? ఎలా అండ్ అలా ఎలా ఒప్పుకోగలిగారు? ఒప్పుకోపడానికి రీజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. బాలయ్య బాబుతో ఢీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆయన పవర్ తట్టుకోవడం చాలా కష్టం. సో ఆయనతో సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అనేది, అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకనే అన్నాను దిస్ నో రీజన్ ఒప్పుకోపడానికి. బట్ ఒకటి శ్రీనుతో ముందే చెప్పాను, చాలా డేంజరస్ స్టెప్ ఇది. మీరు అన్నట్టు లేడీస్కి నచ్చుతుందా నచ్చదా అనేది ఒక డౌట్ ఉండింది నాకు. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ కాదు. సో ఆయన ఫ్యాన్స్కి నేను నచ్చుతా గ్యారంటీగా. ఆశ్చర్యం ఏంటంటే 80% యూఎస్లో 80% లేడీస్ విజిల్స్ కొడుతున్నారు. దట్ ఈస్ లేడీస్ ఫాలోయింగ్ కూడా మళ్ళీ పెరిగింది నాకు. సో there's no reason for me not to act the film. విలన్ క్యారెక్టర్ కి విజిల్స్ కొట్టడం ఏంటి? ఈ ఇప్పుడు మీరు అన్నారు ఇది సినిమా కాదు, ఒక చరిత్ర. ఇప్పుడు నేను చేసిన చాలా సినిమాలు, సింహ, జనం అవి ఏదైనా బాలకృష్ణ వచ్చేది వేషం వేసుకుని, మేకప్ వేసుకుని, ఏదో దుస్తులు వేసుకుని ఇచ్చినాయి వచ్చి నటిస్తున్నాను ఇప్పుడు అనుకోరండి.
ఇప్పుడు నాన్నగారు చేసిన సర్దార్ పాపారాయుడు కానివ్వండి, లేకపోతే ఒక కొండవీటి సింహం కానివ్వండి, ఇవన్నీ కూడా బొబ్బులి పులి వాళ్ళేమి చరిత్రలో నిజంగా జరిగాయా, ఇటువంటి పాత్రలు ఉన్నాయేమో అని ఒక తిరిగి మన సిలబస్లో వాటి గురించి పాఠాలు ప్రవేశపెట్టుకునేలాగా అటువంటి కొన్ని నిలిచిపోతాయి సినిమాలు. సో అలాంటి సినిమాల్లో ఇవి ఆయన ప్రతి నాయకుడనో నేను నాయకుడనో నేను అన్ను ఇవన్నీ పాత్రలు. ఆ పాత్రలో అందరూ బలంగా ఉంటేనే సినిమా పండేది, ఒక సినిమా విజయం సాధించేది. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. సింహ తర్వాత ఈ కాంబినేషన్ తిరిగి సక్సెస్ఫుల్ అవుతుంది అని మీ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరిగినప్పుడు మీకు ఎంత టెన్షన్ అనిపించింది అండ్ ఇది ఎంత కసితో చేశారు? ముందుగా తెలుగు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద ట్రమండస్ హిట్ ఇచ్చిన అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలండి. మీదేమిటి కసా లేకపోతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన భారమా? మీరు ఆ మాట అన్నారు. ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్లీ ముందు అసలు ఏం భయపడలేదండి. సింహాన్ని టచ్ చేస్తున్నానని నాకు ఐడియా ఉందండి. సింహాన్ని నేను కొడతా 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 అని ఎప్పుడు ఎదురుకెళ్ళి అనకూడదండి, గెలకూడదు, కొడితే కొట్టేయాలి, లేదంటే తినేస్తాం అన్న. అది తెలుసు నాకు, ఇది మాత్రం నాకు ఐడియా ఉంది. అది ఐడియా ఉంది కాబట్టి క్లియర్గా ఓహో ఒక క్యారెక్టర్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నా దగ్గర ఒక చిన్న కొన్ని అనుకునే ఉన్నాయి. ఇది నెక్స్ట్ బాలయ్య బాబుతో చేస్తే నేనేం చేయాలి అని ఒక గెటప్, ఎప్పుడప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి. ఇక మళ్ళీ సింహ రిపీట్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ అల్టిమేట్ ఇల్లు ఎక్కడో మైల్ స్టోన్లా కూర్చొని ఉన్నాయండి. అప్పుడప్పుడు కొన్ని కాయిన్స్ రెడీ చేస్తూ ఉన్నామండి. ఎప్పుడు బాలయ్య ఎలా మాట్లాడితే బాగుంటుంది, బాలయ్య బాబు ఒరిజినల్ క్యారెక్టర్ నాకు ఐడియా ఉందండి, ఎలా మాట్లాడతారు ఆయన, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, ధనమని ఇది వస్తే టక్మని మాటిగా అది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఏదైనా ఉంటే ఎక్కువ ల్యాక్ చేయనీరు వేరే వాళ్ళని, నా దగ్గర కాదండి వేరే వాళ్ళని ఎక్కువ ఇది కానీరు. అవన్నీ కూడా ఆయన ఒరిజినల్ లైఫ్లో ఆయన ఎలా ఇది చేస్తాడు, ఇవన్నీ కొన్ని ఇచ్చేసి మీ సపోర్ట్ ఎంత ఉండాలి అంటే ఇదిగో ఇది గెటప్స్, వీటికి ఒరిజినలే కావాలి, పెట్టుడు కానీ ఏం వద్దు, భలే చెప్పారండి, ఏం కావాలో చెప్పండి మనం చేసేద్దాం అన్నారు. అసలు ఆ రోజే కాన్ఫిడెంట్ కొట్టేసామండి. యాక్చువల్లీ జూన్లో ముహూర్తం ఓపెనింగ్ అని క్లాప్ కొట్టామండి. ఆగస్టు 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాము, ఫిబ్రవరి షూటింగ్ అయిపోయింది. 6 monthsలో సినిమా రిలీజ్ అయిపోయిందండి. అదే టైంకి నేను ఎదుగుతుందో ఒక మంచి విలన్ కోసం ఎదుగుతూ ఉన్నానండి. ఎదుగుతూ ఎలా అని మొత్తం అందరిని, అంటే బాలయ్య బాబు లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే పాత చింతకాయ పచ్చళ్ళు కాదు, ఇంకేదో కావాలనుకున్న టైంలో అనిల్ నా ఫ్రెండ్ ఉన్నాడండి, తను సజెస్ట్ చేశాడు, సార్ జగత్ బాబు గారు ఎలా ఉంటారండి అనగానే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వివేక్ అని, ధన్వంత్ తనకి ఎప్పుడు జగత్ బాబు గారితో ఉంటాడు. టక్మన్ తను పిలిచి భయ్య ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఆయన అనింది ఏందో జగత్ బాబు నువ్వు ఫైర్ని అంటుకుంటున్నావు, నేను ప్లస్ అనుకుంటున్నావేమో, జాగ్రత్త ఏదైనా తేడా వస్తే మైనస్ అయిపోతావు అన్నాడు. అనగానే అంటే బాగా క్లోజ్ బాబు, ఎప్పుడు నా షోల్డర్ మీద చేసి మాట్లాడే తినే, ఇంకెవరు మాట్లాడరు. సింహ హిట్ తర్వాత ఫస్ట్ ఫోన్ దీని దగ్గర నుంచి వచ్చింది బాబు. ఫస్ట్ ఫోన్ చేసి అసలు నువ్వు ఎలా, నాకు అర్థం కాలేదు, బాలయ్య బాబుని ఎలా చూస్తావు అనుకోలేదు అన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్. అసలు నేను ఇప్పటివరకు చూసిన బాలయ్య బాబుని ఇప్పుడు చూసిన బాలయ్య బాబు నేను వేరే చూశాను అన్నాడు బాబు. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్పాను, బాబు ప్లస్సా మైనస్సా తీసి పక్కనేస్తే నేను కొడతా, నీకెందుకు, నాది కదా, నా మీద కదా పడేది బ్లేమ్, నాకు వదిలేనన్నా. ఇంకేం మాట్లాడలేదు బాబు. సరే ఒక్కసారి లైన్ వింటానంతే, లైన్ విన్నారంతే, ఇంకేం నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. He's a legend. 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 మీరు ముందు రిలీజ్ చేసినటువంటి యంగ్ గెటప్లో దుబాయ్లో చేసినటువంటి సీన్స్ అండ్ బాలయ్య బాబు సినిమాల్లో ఉండేటువంటి పాటలకు అన్నిటికంటే డిఫరెంట్ స్టెప్స్, డాన్సులు అన్ని డిఫరెంట్. టైం బాంబ్ ఇదిగోండి, మా టైం బాంబ్ ఇక్కడ ఉంది. టైం బాంబ్ సోనల్ బొమ్మ. could you, yes, you're this beautiful అమ్మాయి, చక్కగా డాన్స్ చేయడం ఇది మాత్రమే కాదు, was it very difficult to dance with Ballet? Trust me. First of all, అందరికీ ఉగాది శుభాకాంక్షలు everyone.
But I have to say that working with Balia Garu was the best experience of my life. And yes, the steps were very difficult, and of course matching up to him is almost impossible. నేను అడిగేదాన్ని అప్పుడప్పుడు But నేను తగ్గుతాను కొంచెం నా ఎనర్జీ తగ్గిస్తానని లెవెల్ ఆయన ఒప్పుకునేవారు తగ్గద్దు. But he is the most cooperative co-star I've ever worked with, and the most helpful, the most sensitive person I've ever met in my life. I agree with you. He really is. I mean, when I met him, when I got to know that I'm going to work with him, of course I was nervous because of the family that he belongs to, and of course he is a legend himself. Whatever I've done is because of him, because he was there to make me feel comfortable, and he never made me feel like I'm a newcomer, and you know, he never made me feel nervous, and I have to thank you for that, sir. Seriously. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచ్చిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే. తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. ఆర్కే బీచ్లో చేస్తున్నామండి, వైజాగ్ దగ్గర దాపగా ఒక 25 నుంచి 40,000 మంది అండి రోజు క్రౌడ్ వస్తుంది. ఒక 40,000 మంది చూస్తున్నారు అక్కడ. గుర్రం మీద చేజ్ జరుగుతుందండి. ఒక ఐస్ క్రీమ్ పార్లర్లోకి ఎంటర్ అయ్యి బొమ్మని కొట్టుకొని వచ్చేయాలి. 12 to 18 feet హైటు, 12 feet ఇది ఉంటుంది. ఏంటన్నా కొట్టేద్దాం అన్నారు. కొట్టేద్దాం అనగానే పక్కన లేచి పారిపోయారు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. సినిమా ఇంకా సగమే అయింది బాబు. మెయిన్ ప్రాబ్లం అది. ప్రొడ్యూసర్ లేచి పారిపోయారు. రామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కరెక్ట్గా ఆ రోజు వచ్చారు వాళ్ళంతా. వాళ్ళకి టెన్షన్ ఆఫ్ ఇండియా మొత్తం అందరూ ఇట్ట పట్టుకొని కూర్చున్నారు గుండెలు. వచ్చి బాబు ఇది ఆ గుర్రం బ్లాకీ అని చెప్పి ఒక్కసారిగా అంటే 80 to 120 kilometers అందుకుంటుంది ఒకేసారి. కానీ గుర్రానికి కానీ అక్కడ గ్లాస్ ఉందని తెలిస్తే అది కానీ అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే బాబు అక్కడ ఉంటాడు. ఎవరైనా లేచిపోవడం బమ్మని పైకి, అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే ఆ బండి. అందుకని వెనకాల 1000 వాళ్ళ ఎరిగించామండి. దర్దర్దర్దని ఆయన పేలుతూ ఉంటే బాంబులు, దాని కాన్సన్ట్రేషన్ పక్కెళ్ళదు. అది మాత్రం తీసుకొని బాబు రిస్క్ జాగ్రత్త అంటే ఏం పర్లేదండి అని చెప్పి వచ్చి గ్లాసు కొడితే 40,000 మంది హాఫ్ అన్ అవర్ కొట్టారు క్లాప్స్. మాన్యువల్ అలా నిలబడి చూస్తూ ఉన్నారని వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక్క పెంక్ ఇక్కడ దిగిందండి, పైనుంచి దిగిన ఇక్కడ తగిలిందండి దెబ్బ. బ్లడ్ దమ్మని కొట్టుకొని వెళ్ళిపోతే ఏముందండి బ్లడ్ రాకపోతే వింత వచ్చింది ఏం పర్లేదన్నారు. రాకపోతే వింత వచ్చింది.